రామకథ చెప్పినా, సుందరకాండ చెప్పినా, సీతమ్మ గురించి చెప్పినా, ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు. ఎందుకు వస్తారంటే, రామాయణంలో ఉత్తరకాండలో ఒక విషయం ఉంది. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమని అడిగారు, హనుమ నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అని అడిగారు. అక్కర్లేదు, మీ నామము మీ కథ ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేను ఈ భూమి మీద ఉంటానన్నారు. అంత శక్తివంతమైనటువంటి సుందరకాండ యొక్క ప్రారంభం ఎక్కడ అంటే, నిజానికి మొదటి శ్లోకం తతో రావణనీతాయా అయినా దానికన్నా నేపథ్యం కిష్కింధకాండ చివరిలో పడింది. ఎందుచేత అంటే, కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికి అందరూ శోక సముద్రంలో ఉన్నారు. ఎదురుగుండా సముద్రం, అందరి గుండెల్లో శోక సముద్రం. ఎందుచేత, ఎప్పుడో తప్పిపోయింది సీతమ్మ, జాడ తెలియదు. రాముడు ఏడుస్తున్నాడు, అన్న ఏడుస్తున్నాడు, లక్ష్మణుడు ఏడుస్తున్నాడు, భరతుడు అన్న కోసం ఏడుస్తున్నాడు, కౌసల్య సుమిత్ర కైకేయి బిడ్డల కోసం, రాముడి కోసం, కోడల కోసం, నందిగ్రామం వెళ్ళిపోయిన భరతుడి కోసం ఏడుస్తున్నారు. అసలు కోసల దేశ వాసులు ఎప్పుడు రాముడు వస్తాడని ఏడుస్తున్నారు. అవతల వానరులు సీతమ్మ జాడ తెలియలేదు. మాట ఇచ్చినటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెడతానన్నవాడు ఎలా కనిపెడతాడు? మాట దక్కించుకోగలడా? వానరులు ఏడుస్తున్నారు. సుగ్రీవుడు నా మాట నిలబడుతుందా? సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి తేగలిగిన వాడు ఉన్నాడా? హనుమ కార్యం సాధించగలరన్న నమ్మకం ఉంది, కానీ అది జరిగే వరకు ఉద్విగ్నతతో ఉన్నాడు. అందరి హృదయాలు కూడా అత్యంత ఉద్విగ్నతతో కూడుకున్నటువంటి సందర్భంలో ఉన్నాయి. దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగదుడి నాయకత్వంలో వెళ్ళినటువంటి వానర సమూహంలో హనుమ సభ్యులు. కానీ ఆ వెళ్ళినటువంటి బృందం ఒక పెద్ద బిలంలో చిక్కుపడిపోయింది. ఆ చిక్కుపడిపోయినటువంటి కారణం చేత సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది. సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది కాబట్టి వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. సుగ్రీవాజ్ఞ ఖచ్చితంగా తిరిగి రాకపోతే శిరచ్ఛేదం చేస్తానన్నాడు. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. అందుకని వాళ్ళకి బ్రతకాలనుంది, కానీ బ్రతకడానికి మార్గం లేదు. ఇది సుందరకాండ ప్రారంభం. కష్టమన్న మాటకి చిట్ట చివరి స్థితి ఏది అంటే, బ్రతకాలని ఉన్నా ఇక బ్రతకడానికి మార్గం లేదు. అంత పెద్ద కష్టంలో ఉన్నారు. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపుతాడు, ముందుకు వెళ్ళడానికి మార్గం తెలియదు, సీతమ్మ ఎక్కడుందో జాడ తెలియదు. అందుకని ప్రాయోపవేశం చేశారు. మేమందరం చచ్చిపోతామని పడుకున్నారు. మేమేమి ముట్టుకోం, మా అంతటా మా శరీరాలు పడిపోతాయి, లేదా క్రూర మృగాలో పక్షులో ఏవో వచ్చి మమ్మల్ని చంపేస్తాయి, తినేస్తాయి అని పడుకున్నారు. నిజంగా వాళ్ళు చచ్చిపోదామని అనుకోవట్లేదు, బ్రతకాలనుంది.